హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1178కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో G32 ఈ మొబైల్ మనకి ఇప్పుడు NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని లీక్ అయిన ఈ మొబైల్ మనకి ఇండియాలో జూలై నెలలో అయితే లాంచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.5 ఇంచెస్ LCD డిస్ప్లే HD+ అయితే వస్తుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో యూనిసాక్ 606 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్తో ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి NBTCలో అయితే స్పాట్ అయినాయి. సో ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A04 కోర్ ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అయ్యి ఇప్పుడు లీక్ అయితే అయినాయి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ నెలలో అనుకుంటా A3 కోర్ అని చెప్పి ఒక మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకుని వచ్చినప్పుడు యూనిసాక్ ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. ఈసారి వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 850 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో లాస్ట్ టైం ప్రాసెసర్ కన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 4 గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ లో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A32 5G అలాగే A52s ఈ రెండు మొబైల్స్కి ఇప్పుడు మనకి జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది సామ్సంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ రెండు మొబైల్స్లో ఏదైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y77 5G అలాగే Y77 Pro జూలై నెలలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో మరి ప్రైస్ ఎంత పెడతారో వీళ్ళు Y సిరీస్ అంటే గట్టిగానే లాగుతారు ప్రైజు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎవ్రీ ఇయర్ మనకి ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. మనకి నెక్స్ట్ ఇయర్ ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్లో A14 బయానిక్ చిప్ సెట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 5G సపోర్ట్తో Type-C పోర్ట్తో అయితే రాబోతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చే ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ ప్రైస్ చూస్తే మనకి 30,000 35,000 అలా తీసుకొస్తుంటారు. మరి ఈసారి 5G యాడ్ చేసి అలాగే A14 బయానిక్ చిప్ సెట్ అంటున్నారంటే 50,000 దాటిచ్చేస్తారు. ఇంకా అది ఎంట్రీ లెవెల్ ఎక్కడైంది, వాళ్ళకి అదే ఎంట్రీ లెవెల్ అనుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో కామాన్ 19 సిరీస్ మొబైల్స్ ని లాంచ్ అయితే చేశారనమాట. ఇందులో మనకి 19 Pro అలాగే 19 రెండు అయితే ఉంటాయి. ఇందులో మీడియాటెక్ హెలియో G96 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. 19 Pro లో చూస్తే మీకు 64 మెగాపిక్సెల్ కస్టమైజ్డ్ సెన్సార్ అయితే ప్రైమరీ సెన్సార్ కింద యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మనకి RGBW+G+P ఈ లెన్స్ అయితే యూజ్ చేశారంట. సో ఇది US లో ఈ ప్రైస్ చూస్తే మాత్రం బేభత్సంగా పెట్టారు. మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ అంటే మనకి ఇది 5G సపోర్ట్ కూడా లేదు. అక్కడ ప్రైస్ చూస్తే 25,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టినట్టు తెలుస్తుంది. మన ఇండియన్ ప్రైస్ ఎంత ఏమిటి ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది అయితే ఏమి డీటెయిల్స్ అయితే లేవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10T రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే లీక్ అయినాయి. మొబైల్ చూడడానికి మనకి 10 Pro లాగే ఉన్నప్పటికీ కెమెరా మోడ్యూల్ అనేది కొంచెం చిన్నగా ఉంది. అలాగే హెజల్ బ్లేడ్ తో పార్ట్నర్షిప్ కలిశారు కదా. సో హెజల్ బ్లేడ్ సపోర్ట్ లేకుండానే ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. 10T ఇంకోటిసరికి 10 ఈ రెండు మొబైల్స్లో మనకి హెజల్ బ్లేడ్ అయితే ఈసారి చూడడానికి ఉండదని చెప్పి అర్థమవుతుంది. ఇక 10Tలో మనకి 6.7 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. 12GB LPDDR5 ర్యామ్తో అయితే ఈ మొబైల్ ఉంటుందంట. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇక అలాగే మరో ఫ్లాగ్షిప్ మొబైల్ కూడా ఇప్పుడు OnePlus కి సంబంధించింది అయితే స్పాట్ అయింది. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ చూడడానికి మనకి ఒప్పో నుంచి అద్దెకి తీసుకొచ్చుకున్నట్టుగా అయితే అనిపిస్తుంది. దీంట్లో మాత్రం మనకి హెజల్ బ్లేడ్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి కనిపిస్తున్న ర్యాండర్ రియల్ ఆర్ ఫేక్ అనేది అయితే తెలియట్లేదు. ఇక నెక్స్ట్ రోజు నథింగ్ ఫోన్ 1 ఎట్టకేలకి డిజైన్ అయితే రివీల్ చేసేసింది. అఫీషియల్ ర్యాండర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తోనే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే మనకి లోపల కాంపోనెంట్స్ అయితే కనిపించకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు. ఇంకా అలాగే మనకి మిడిల్లో కనుక చూస్తే వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ అయితే కనిపిస్తుంది. అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో. జూలై 12వ తారీఖున అయితే ఈ మొబైల్ ని వీళ్ళు లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఇంత ముందు iOS డేటాని ఆండ్రాయిడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్ ని సామ్సంగ్ తో అయితే ఇంట్రడ్యూస్ చేసింది లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్టయితే. సో ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో నుంచి iOSకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి వీళ్ళు బీటాలో అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. సో అంటే మనం ఇకపై నుంచి ఆండ్రాయిడ్లో ఉండే వాట్సాప్ హిస్టరీని iOS డివైస్ కూడా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టేబుల్ అప్డేట్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇప్పుడు మళ్ళీ పెంచినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఓన్లీ జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ అనమాట.
మనం నార్మల్గా వాడే రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఏం పెరగలేదు. అందులో చూసుకుంటే 20% రీఛార్జ్ ప్లాన్స్ పెరిగినట్టుగా అయితే వస్తుంది. ఇంతకుముందు రూ. 155 ఉండే జియో ప్లాన్ ఇప్పుడు రూ. 186 అయితే వెళ్ళింది. అలాగా అన్ని ప్లాన్స్ మీద 20% వరకు ఇప్పుడు వీళ్ళు చార్జెస్ అయితే పెంచేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్ మొబైల్స్ కి జూన్ నెల అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరాని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా నోట్ 20 అలాగే నోట్ 20 అల్ట్రా మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే 5G కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్. 5Gకి సంబంధించిన స్పెక్ట్రమ్ యాక్షన్ క్యాబినెట్ లో అప్రూవల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకి నెక్స్ట్ మంత్ జూలై 26వ తారీఖున యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి 72 GHz స్పెక్ట్రమ్ ని 5 lakhs crores కి అంటే 5 లక్షల కోట్ల రూపాయలకి మరి వేలం అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. యాక్షన్లు అయితే పెట్టబోతున్నారంట. మొత్తం 20 సంవత్సరాల వరకు ఈ లైసెన్స్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఆగస్టు 15న మనకి 5G అనేది కమర్షియల్గా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి. సో మనకి జూలై నెలలో యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆగస్ట్ నెల ఏమైనా కమర్షియల్గా తీసుకొస్తారేమో టెలికామ్ ఆపరేటర్స్, చూద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 స్లిమ్ ల్యాప్టాప్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో మనకి i7, i5, i3 10th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు అయితే వీటిలో ఉంటాయి. ఆ ప్రైస్ చూస్తే పర్వాలేదు, మంచి ప్రైస్ నుండి తీసుకొచ్చింది అనిపించింది. మనకి బ్యాంక్ ఆఫర్తో కలిపి i3 8GB 256GB వేరియంట్ రూ. 27,990 ఉంటే 8GB 512GB వేరియంట్ రూ. 30,990 ఉంది. 8GB 512GB వేరియంట్ i5 రూ. 36,990 ఉంటే 16GB 512GB వేరియంట్ రూ. 41,990 ఉంది. ఇక ఫైనల్గా i7 కనుక చూస్తే ఇది మీకు 16GB 512GB వేరియంట్తో వస్తుంది. 46,990 ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్ మామూలుగా చూసుకుంటే తక్కువగానే అనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో వీళ్ళు గ్రాఫిక్ కార్డు ఇచ్చినట్టుగా లేరు. సో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది ఏమవుతుందంటే గ్రాఫిక్ కార్డు లేకపోతే గ్రాఫిక్ వర్క్స్ చేసుకోవాలి అంటే మాత్రం ఇవి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు. అలాగే ఆసూస్ జెన్ఫోన్ S13 OLED అలాగే వివో బుక్ ప్రో 14 OLED, వివో బుక్ 16X వీటినైతే మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. వీటి ప్రైజెస్ కనుక చూస్తే జెన్ బుక్ S13 OLED 99,990 అంటే దగ్గర ₹10 తగ్గించి ₹1,00,000 ప్రైజ్ అయితే పెడితే జెన్ బుక్ S13 OLED 54,990 ప్రైజ్ అయితే పెట్టారు. ఈ ల్యాప్టాప్స్ మీకు AMD Ryzen 7 సిరీస్ తో అయితే వస్తున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నాని గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇలా వచ్చారు? సాయంత్రం మా గొప్ప పార్టీ ఎత్తున్నా అండి, మీరు తప్పకుండా రావాలి. ఏంటి పార్టీనా? కొంపతీసి మరో మ్యారేజ్ కానీ చేసుకుంటున్నారా ఏంటండి? అయ్యి బాబోయ్, పైకి కనపడగానండి వీళ్ళు కూడా మా గొప్ప ఏటగారం దాగుందండి. కేబీసీ నుండి మెసేజ్ వచ్చింది, 25 లక్షలు గెలుచుకున్నానంట. మీరు కేబీసీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? అయ్యి బాబోయ్, మనదంతా లోకల్ అండి బాబు, అంత నాలెడ్జ్ మనకి ఎక్కడ ఉంది? కేబీసీ వాడు ఫోన్ నెంబర్లన్నీ కలిపేసి ఒక డ్రా తీసాడంట, అందులో నా నెంబరే వచ్చిందండి బాబు. అందుకే మనకి 25 లక్షలు ఇస్తున్నారు. అబ్బా, అదంతా ఫ్రాడ్ అండి, అంటే మోసం. అలాంటి నమ్మకండి. అయ్యి బాబోయ్, మోసమా? లేకపోతే ఊరికి డబ్బులు పంచడానికి కేబీసీ దగ్గర డబ్బులు పుచ్చిపోయి ఉన్నాయా ఏంటి? ఈ ఫ్రాడ్ గాళ్ళు ఇలాగే మెసేజ్ పంపించి ముందు మీ డీటెయిల్స్ అడుగుతారు, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కడితే డబ్బులు ఇస్తామని చెప్పేసి మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం అమౌంట్ అంతా ఖాళీ చేసేస్తారు. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, లేదంటే ఆన్లైన్ లో మీ అకౌంట్ హ్యాక్ చేయడం చేస్తారు. ఇటువంటి ఫ్రాడ్ మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే రిప్లై మాత్రం ఇవ్వద్దు, అసలు నమ్మొద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరు ఫ్రీగా ఇవ్వరు.